నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక అగ్ని పరీక్ష పెట్టింది. ఈ నెల 12న ఉప ఎన్నిక జరగనుంది. ప్రధానంగా వైసీపీ టీడీపీ మధ్య పోటీ ఉంది. వైసీపీ తరపున తుమ్మల హేమంత్ రెడ్డి, టీడీపీ నుంచి మారెడ్డి లతారెడ్డి బరిలో ఉంటారు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఇక ఎన్నికే తరువాయి గట్టిగా 10 రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ ఉప ఎన్నికలో వైసీపీని గెలిపించే బాధ్యత అవినాష్ రెడ్డిపై ఉంది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పులివెందులు మాత్రమే కాదు, కడప జిల్లా బాధ్యతల్ని వైఎస్ జగన్ తన సోదరుడైన ఎంపీ అవినాష్ కు అప్పగించిన సంగతి తెలిసిందే. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని తానే అవినాష్ చక్రం తిప్పారు. అప్పట్లో అవినాష్ తీరుతో వైసీపీ రాజకీయంగా కొంత నష్టపోయింది. కేడర్ ను సరిగా పట్టించుకోలేదన్న చెడ్డ పేరు ఆయనపై ఉంది. ఈ నేపథ్యంలో పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. టీడీపీ నుంచి ఆ పార్టీ పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి బరిలో ఉండడం విశేషం. ఎలాగైనా తన భార్యను గెలిపించుకోవాలని బీటెక్ రవి సర్వశక్తులు ఒడ్డుతారు. గతంలో వైఎస్ వివేకాపై ఎమ్మెల్సీగా అనూహ్య రీతిలో బీటెక్ రవి విజయం సాధించారు. ఈ అనుభవం తాజా జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో బీటెక్ రవికి మరింత స్ఫూర్తిని, బలాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. పైగా బీటెక్ రవి చేతిలో అధికారం ఉంది. చెప్పినట్టు వినే పోలీసు యంత్రాంగం సరే 5వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు 6 రోజులు అన్న ప్రచారానికి. మీకు సమ్మతం అయితే పోలీసు వాళ్ళకు 3 రోజులు వాళ్ళు చేయమను ప్రచారం. మేము చెయ్యం 3 రోజులు. ఏ 3 రోజులైనా వాళ్ళే కోరుకోమను. 1, 2, 3, 5, 6, 7 మేము కనపడే అన్నే కానీ ఆ మండలంలో 8, 9, 10 మేము చేస్తాం. వాళ్ళు కనపడాకపోను 11 అందరూ ఇళ్లలో కూర్చుంటాం. నాయకులం వాళ్ళు మేమంతా. పోలీసు వాళ్ళు మాత్రమే వినండి. 12 వచ్చి ప్రజలు ఓట్లు వేస్తారు. ఎవరు గెలుస్తారో చూడు. వాళ్ళు గెలిచినట్టే, మేము గెలిచినట్టే. మేము గెలిచే సర్వసాధారణం. పులిందులో మేము గెలవడం. వాళ్ళు గెలిచే రికార్డు, గిన్నీస్ బుక్, పెద్ద హీరోలు వాళ్ళు అవుతారు. మేము గెలిచే ఏమీ కాదు. మేము సమ్మతమే. మరి 3 రోజులు వాళ్ళు తిరగమను, మేము కనపడం. 3 రోజులు మేము తిరుగుతాం, వాళ్ళు కనపడాకమను. చివరి రోజు అందరం ఇళ్లలో కూర్చుంటాం. పోలీసులు ఉండమను అన్ని బూతుల దగ్గర. ప్రజలు స్వేచ్ఛగా రానిండి, ఓటు వేయండి. సమ్మతమేనా? పోలీసు అధికారులు అడుగుతానా? మీరు చేయగలుగుతారా ఈ పద్ధతి? తెలుగుదేశం పార్టీ సంసిద్ధమేనా ఈ పద్ధతికి? ఒకప్పట్ల వైఎస్ఆర్ కుటుంబంపై అభిమానంతో రాజకీయంగా వారి వెంట ఉండే పరిస్థితి లేదు. మరీ ముఖ్యంగా వైఎస్ భాస్కర్ రెడ్డి కుటుంబంపై పులివెందుల నియోజకవర్గంలో ఎలాంటి అభిప్రాయం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వైఎస్ జగన్ సోదరుడిగా కంటే వైఎస్ భాస్కర్ రెడ్డి తనయుడిగా మాత్రమే అవినాష్ రెడ్డిని స్థానికులు చూస్తారు. సహజంగానే జనానికి అవినాష్ అందుబాటులో ఉండేది తక్కువ. అంతా తెల్లవారుజామున దర్శనాల బాపుతూ ఎక్కడా లేని విధంగా కడప ఎంపీతో పని ఉన్న వాళ్ళు తెల్లవారుజామున 4 గంటల నుంచి అవినాష్ రెడ్డి ఇంటి వద్ద జనం కాపలా కాస్తుంటారు. తెల్లవారితే ఆయన దొరకరన్న పేరుంది. ఇవన్నీ ఎన్నికల్లో పనిచేస్తుంటాయి. అందుకే ఈ ఎన్నికల్లో గెలవడం వైఎస్ అవినాష్ కు అగ్ని పరీక్ష. ఒకవేళ ఈ ఎన్నికల్లో వైసీపీని గెలిపించుకోకపోతే తన అన్న వైఎస్ జగన్ పరువు పోగొట్టిన ఘనత తనకే దక్కుతుందని అవినాష్ రెడ్డి గుర్తుంచుకోవాలి. ఎన్నికల్లో ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి టీడీపీ వెనకాడదు. టీడీపీ ప్రలోభాలను ఎదుర్కొని పులివెందుల తమ అడ్డా అని నిరూపించుకోవడానికి అవినాష్ ఎలాంటి వ్యూహం రచిస్తారో చూడాలి.